సార్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఇంకా కేవలం ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు సార్? ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు ఆల్మోస్ట్ అభ్యర్థులు పెట్టడం జరిగింది. థర్డ్ పేజీలో 7 మండలాలు, ఫస్ట్ పేజీలో 1 మండలం ఉంది. మొత్తం 8 మండలాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల్లో చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. మరి మేము 6 గ్యారంటీ కార్డులలో 5 గ్యారంటీ కార్డులు అమల్లోకి వచ్చినాయి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చాలా వరకు అమలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే 67,500 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నడుస్తూ ఉంది. 5,75,000 కోట్లు పెట్టుబడులు రావడం అనేది మామూలు మాట కాదు. ఇది చరిత్రలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిలిచిపోతారు. ఈ నల్లమల్ల ముద్దుపేట పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మా అభ్యర్థులను గెలిపించడానికి బ్రహ్మాండంగా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా చోట్ల అచ్చంపేటలో దాదాపుగా ఒక 22 గ్రామ పంచాయతీలు ఇనానిమస్ అయిపోయినాయి. ఇవన్నిటి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి కార్యకర్తలు నాయకులంతా సమన్వయంగా పనిచేస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి కార్యాలు 6 గ్యారెంటీలలో ఉచిత బస్ ప్రయాణం కానీ, 200 యూనిట్లకు ఉచిత కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, సిలిండర్లు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. 2 సంవత్సరాల్లో అంటే ఒక క్రికెట్ మ్యాచ్ చెప్తారు. 2020లో 5 ఓవర్లలో ఆ టీం ఎంత కొట్టింది, ఈ టీం ఎంత కొట్టింది కంపారిజన్ చేస్తారు. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పని కన్నా మేము 2 సంవత్సరాలు చేసిన పని 100 రెట్లు ఎక్కువ చేశాం. మా స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది, మా రన్ రేట్ ఎక్కువ ఉంది. అయినప్పుడు కూడా కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏమంటారంటే ఏం చేయట్లేదంటే వాళ్ళకేం చేయట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు మొత్తుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి మేము పట్టించుకోం. మాకు ప్రజలు ముఖ్యం. ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ప్రజల్లో సంతృప్తి ఉంది. కాబట్టి వాళ్ళ భారీ మొత్తంలో పెద్ద మొత్తంలో సర్పంచులు కైవసం చేసుకోబోతా ఉన్నాం. అరకొరగా వాళ్ళ కోసం 5-10 తప్ప ఇంకొకటి రాదు. మాకు 185 సర్పంచులలో 160 సర్పంచులు మేము గెలవబోతున్నాం. మినిమం 160 పైన గెలుస్తాం కానీ తక్కువ ఉండదు. సార్ మరో విషయం ఏంటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలంతా ఒక లెక్క అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిది అచ్చంపేట, ఆయనది కూడా ఇదే ఊరు. కాబట్టి మీ మీద చాలా హోప్స్ ఎక్కువ ఉన్నాయి బయట అందరూ పబ్లిక్లో కూడా. కానీ ఇప్పుడు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అలాగే ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇవన్నింటిని కూడా ఈ 5 yearsలో కూడా మొత్తాన్ని కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నాయి సార్ ప్రజలకి? 100% కంప్లీట్ చేస్తాం. మేము 2 సంవత్సరాలు దాటకముందే మేము ఇచ్చిన హామీలో 60-70% అమలు పరుస్తూ ఉన్నాం. ఇవి 20-30% ఉన్నాయి. అవి కూడా 1-2 monthsలో కంప్లీట్ చేస్తాం. ఒకటి 2,500 రూపాయల మహిళలకు పెన్షన్లు, ఇక 2-3 తప్ప అన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. అన్నిటికి మించి ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్ పైన గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. మరి 100% బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. రైజింగ్ తెలంగాణ, ఇది రైజింగ్ తెలంగాణ అంటే తెలంగాణను రూపురేఖలు మారుస్తాం. ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని చూపించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి తపన, ఆలోచన, లక్ష్యం. దీనికి కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు చాలా అంటే సోషల్ మీడియాలో మీరు ఫాలో అయ్యే ఉంటారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ మధ్యన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంతలాగా జరిగిందో వాళ్ళందరూ బాగా అయితే ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ ఏవో చూపిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఏమీ కూడా పెడతలేదు, ప్రజలను మభ్య పెడుతున్నారని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఈ సోషల్ మీడియా అనేది ఏమన్నా శతకం ఉంటుంది, వేమన్న పద్యం. ఒక వాడు ఏమంటే కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామణ అల్పుడెప్పుడు పలుకు నాడంబరంగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామణ. అంటే వాళ్ళంతా వాళ్ళ సౌండ్ చేసిండ్రు, ఏమి లేదు. కంచు సౌండ్ ఎక్కువ వస్తుంది, బంగారానికి సౌండ్ రాదు. మాది బంగారం, వాళ్ళది కంచు, గంతే తేడా. సార్ మరో విషయం సార్, ఇది చనువు తీసుకుని అడుగుతున్నాను. మీరు గత 10 సంవత్సరాలు చాలా అంటే చాలా కష్టపడ్డారు అధికారంలో లేకపోయినా సరే. మీరు అధికారంలోకి రావగానే అధికారంలో ఉండే పార్టీ, అపోజిషన్ పార్టీకి ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ కూడా లేకుండా చేశారు అని మీ పేరే వినిపిస్తుంది. దీనికి ఏమంటారు? అచ్చంపేటలో అది అంటే అపోజిషన్ పార్టీకి క్యాండిడేట్లు లేకుండా ప్రజలకు మేము చేస్తున్నటువంటి సేవ కానీ, ప్రజలను అందరు కలవటం, వాళ్ళ సమస్యలు వినటం,
తోచిన విధంగా స్పందించడం. నా దగ్గర ఎవరు వచ్చినా పనిచేస్తా. మీరు ఎవరు కళ్యాణ్ లక్ష్మి ఎవరు తీసుకొచ్చినా బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టా అవన్నీ చూడను. కాబట్టి ఇవన్నీ చూడకుండా పనిచేస్తున్నాం. పార్టీలకు ఖచ్చితంగా, కుల మతాలకు ఖచ్చితంగా, మతాలకు ఖచ్చితంగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. దీనికోసం ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఏదైతే ప్రజల్లో మాకు ఇచ్చిన రెస్పాన్స్, నాకు 50,000 మెజార్టీ ఇచ్చారో, ఈ 50,000 మెజార్టీ ఇవ్వడం వల్ల మా బాధ్యత పెరిగింది. అట్లాగే ఇప్పుడు సర్పంచ్ని కూడా పెద్ద మొత్తంలో గెలవబోతా ఉన్నాం. ఎక్కువ సర్పంచ్ని గెలిస్తే ఇంకా మా బాధ్యత పెరుగుతుంది. అంటే ప్రజలు ఇంకా బాగా పనిచేస్తున్నారు, ఇంకా చేయాలని కోరుకుంటారు. కాబట్టి ఆ దిశలో పనిచేస్తాం. ఓకే. థ్యాంక్ యూ. ఓకే.